కామాఖ్యాదేవి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. అసలు ఎలాంటి కోరికలన్నా చాలా ఫాస్ట్గా నెరవేరుతారంట. నేను ఇది ఫస్ట్ టైం చేయడం పూజ, కానీ ఏదో పెద్ద కష్టం అయితే కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే అసలు అమ్మవారు ఎలా ఉంటారు, అమ్మవారు ఏ రూపంలో పూజిస్తారు, మనం ఈ పూజకు కావాల్సిన సామాలు ఏంటి, మనం పాటించాల్సిన నియమాలేంటి. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ అమ్మవారు ఎవరు? మనకి అన్ని శక్తిపీఠాల్లో చాలా ముఖ్యమైన శక్తిపీఠం ఈ కామాఖ్యాదేవి. ఇక్కడ అమ్మవారిని యోని రూపంలో పూజిస్తారు. ప్రతిరోజు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది, కానీ సంవత్సరానికి 5 రోజులు మాత్రం మూసేసి ఉంటుంది. మొత్తం గుడి అంతా వైట్ క్లాత్స్తో నింపేసి ఉంటుంది. 5వ రోజు మాత్రం తెరవగానే మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఇది ఋతుసర్వణం అంటాం మనం. ప్రతి ఆడవాళ్ళకి ఎలా అయితే ఉంటుందో అమ్మవారికి కూడా ఇలానే. అందుకే అతి శక్తివంతమైన కామాఖ్యాదేవి అంటాం. ఇప్పుడు కమింగ్ టు ద ప్రాసెస్, మనం ఈ పూజ ఎలా చేయాలి? దీనికి పెద్ద కష్టం అయితే లేదు, కండిషన్స్ లేవు. కానీ నాన్ వెజ్ తినకూడదు. ఈ 5 days నాన్ వెజ్ అయితే తినకూడదు. అది అస్సలు అమ్మవారికి ఉండే ప్రసాదం ఏదో ఒక స్వీట్ కానీ ఫ్రూట్ కానీ అవ్వచ్చు. ఎన్ని డేస్ చేయాలి? 5 days కానీ 3 days కానీ లేదంటే లాస్ట్ 1 day కానీ చేయొచ్చు. ఇందులో 2 చిట్కాలు ఉంటాయి ఇందులో. ఓకే, ఒకటి ఫస్ట్ మనం ఏమేం పెట్టాలి, ఇంకోటి దీపానికి కూడా ఒక స్పెషల్ కండిషన్ ఉంది. సో ఫస్ట్ ఏమేం పెట్టాలి అన్న టాపిక్ వచ్చేద్దాం. మనం ఎప్పుడు ఏ అమ్మవారి కన్నా అమ్మవారి ఏ రూపంలో ఉన్నా సరే బాగా ఇష్టమైంది ఏంటంటే పరవన్నం. సో నేను ఇక్కడ చేస్తున్న పరవన్నానే. అబ్రాడ్లో ఉంటాను కాబట్టి నాకు ఇన్ని కష్టాలు ఏదో అంటే పరవన్నం చేయడానికి. సో నాకు వచ్చిన విధంలోనే చేశాను, కానీ అదైతే మాత్రం చాలా బాగా అయింది. ఇది నా day 1 అనమాట. నేను ఫస్ట్ రోజు పూజ ఎలా చేయాలో చూపిస్తాను, మిగతా రోజులు అలాగే చేసుకోవచ్చు. మళ్ళీ 5th రోజున అమ్మవారిని ఎలా కదపాలన్న వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో నేనైతే పరవన్నం ప్రిపేర్ చేసుకొని నా దేవుడి మూల క్లీన్ చేయడానికి అన్నీ తయారు చేసుకుంటాను. ఇదైతే ఫస్ట్ పద్ధతి. మనం ప్రసాదాలు అయిపోయి, నియమాలు: నాన్ వెజ్ తినకూడదు, ఇప్పిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు. ఓకే, అమ్మవారికి సేమ్ డ్రెస్సెస్ రిపీట్ చేయకూడదు. మోస్ట్లీ రెడ్ ఫ్లవర్స్ ఉండేలా మనం ప్రయత్నించాలి. ఇండియాలో ఉన్న వాళ్ళైతే అదృష్టవంతులే, లేదంటే మాత్రం మిగతా వాళ్ళు మోస్ట్లీ రెడ్ కానీ ఏది దొరికితే అది ట్రై చేయండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, అమ్మవారిని ఎలా పూజించాలి? ఫోటో పెట్టుకోవచ్చా అంటారు కొంతమంది. అమ్మో మేము ఫోటో పెట్టుకోము. స్టార్టింగ్లో అలానే వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి చాలామంది భయపడ్డారు, కానీ ఇప్పుడు జనాల్లో అవగాహన వచ్చిన తర్వాత ఈజీ అయింది. సో ఇది కూడా అంతే. అమ్మవారిని ఒక ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, లేదంటే ఒక పసుపు ముద్దతో చేసినా సరే అమ్మవారిని పెట్టుకోండి. అదైతే పెద్ద నేరం ఘోరం అయితే కాదు. నేనైతే చిన్న ఫోటో, కలర్ ఫోటో తీసుకున్నాను. నేను ఫ్రేమ్ కూడా కట్టించలేదు, జస్ట్ ఆ కలర్ ఫోటో తీసుకొని నేను అంటించాను. సో నేనైతే ఇది ప్రాసెస్. లైక్ మనం ఫోటో పెట్టుకోవచ్చా లేదా, కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయినట్టునే. ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ప్రాసెస్ ఏంటంటే అన్నీ రెడ్ కలర్లో ఉంటే ప్రిఫరబుల్, ఇంక్లూడింగ్ మన డ్రెస్. చేతికి గాజులు వేసి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు మాత్రం చేతికి గాజులు, చెవులకి చెవులీలు, బొట్టు, పట్టీలు ఉంటే మంచిది. ఓకే, ఉండాలి అని కాదు, ఉంటే మంచిది. కానీ ఇంకొకటి, పూజలో కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ డ్రెస్ వేసుకోండి, చున్నీ కానీ స్కార్ఫ్ కానీ ఒంటి మీద ఉండేలా చూసుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలామంది అడుగుతారు, మా అమ్మాయి బదులు మేము చేయొచ్చా అని. చెయ్యొచ్చు, కానీ మీ అమ్మాయి చేస్తే ఇంకా మంచిది. ఓకే, ఇవైతే నియమాలు అయిపోయాయి, ప్రసాదాలు అయిపోయాయి. ప్రసాదాలకు వస్తే చాలామంది ఏది పెట్టాలి అంటారు. అమ్మవారు షుగర్ పెట్టినా తీసుకుంటారండి, అందుకే చిన్న పటిక బెల్లం పెట్టినా తీసుకుంటారు. మీరు ప్రసాదాలకి మనం అంత కానీ బాగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ డే కానీ లేదంటే 3rd day కానీ 5th day కానీ కదిపించే రోజు కానీ బాగా చేయండి. ఓకే, పరవన్నం కానీ దద్దోజనం కానీ ఏదైనా స్వీట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, 2 points అయితే అయిపోయి. కమింగ్ టు ద 3rd point, అసలు అమ్మవారిని ఎలా పూజించాలి? అమ్మవారిని పూజించడానికి పెద్ద పెద్ద ప్రాసెస్లు ఏమీ లేవండి. ఏ మంత్రం జపించాలి అన్నది కూడా ఉంటుంది. కొంతమంది మంత్రాలు చదవడానికి భయపడతారు, కానీ అందరూ పాసిబుల్గా చదివే మంత్రం నా దగ్గర ఉంది. అది ఎవరన్నా చదవచ్చు. నేను అది కింద కమెంట్ చేస్తే ఇస్తాను ఆ మంత్రం ఏంటో. లేదు మేము ఏ మంత్రం చదవాలి అనుకోలేకపోతే లలితా సహస్రనామం చదవండి. ఒక ఆవిడ నాకు చెప్పారు, ఆవిడ చెప్పడం వల్ల నాకు లలిత సహస్రనామం నోరు తిరిగేది కూడా కాదు, పక్కన ప్లేచెస్ వినేదాన్ని. అలాంటిది ఇప్పుడు లలిత సహస్రనామం కనీసం చదవగలుగుతున్నాను. సో లలిత సహస్రనామానికి మించింది ఏదీ లేదు. అది ఏ అమ్మవారు అవ్వనివ్వండి, ఏ శక్తిపీఠం అవ్వనివ్వండి, అంతా లలితాదేవే. కాబట్టి నేనైతే లలిత సహస్రనామం చదువుకుంటున్నాను. కమింగ్ టు నా పూజ గది.
వాలిపోయిన పువ్వులన్నీ తీసేసి సో మిగతా ప్రాసెస్ అంతా శుభ్రపరచుకుంటాం. ఎవరు పూజ గది బట్టి వాళ్ళు శుభ్రపరచుకుంటారు. సో అది మ్యాండేటరీ కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే 3 విధాలుగా పూజించవచ్చు. ఒకటి హోమం, అది ఆఖరి రోజు చేస్తే మంచిది అనుకుంటాను. హోమం అంటే బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, అది మన ఇంట్లోనే చేసుకోవచ్చు. రెండోది కుంకుమ పూజ, అది కూడా ఎలాగో మనం చెప్తాను. మూడోది మాత్రం చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మనసు అక్కడ పెట్టి ఒక ముద్రలో కానీ లేదంటే జోడించి కానీ అమ్మవారిని దండం పెట్టుకోవడం, అదైతే చాలా ఇంపార్టెంట్. నేను అబ్రాడ్లో ఉన్నా సరే నేను గడపకి రాస్తాను. చాలామంది ఇంకొకటి అంటారు, అమ్మవారు ఏదో ఎవరో రూపంలో రారండి, ఏదో ఒక జంతువు రూపంలోనో ఏదో ఒక రూపంలో వస్తారు, పక్షి రూపంలోనో. అందరికీ అమ్మవారి చేతిలోంచి పువ్వులు పడిపో అమ్మ నువ్వు ఇవ్వు అంటే. కానీ ఎవరిని వచ్చినా సరే మనం చిన్నది మనం వండుకున్న దాంట్లో కొంచెం పెట్టండి. చాలామంది నల్లపిల్లే మంచిది కాదంటారు, ఎప్పుడు నల్లపిల్లి నా దగ్గర ఉంటుంది. మన సౌత్లో అలా అంటారు, కానీ నార్త్ అమెరికాలో నల్లపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం అంట. నేను ఎంతో జాతకురాల్లా ఫీల్ అవుతాను అప్పుడప్పుడు. మా మమ్మీ చెప్తే అమ్మో నల్లపిల్ల ఏంటి ఎదురుగా అంటారు, కానీ అది చాలా అదృష్టం అండి. ఏ యానిమల్ మనల్ని హామ్ చేయడానికి అయితే రాదు. ఓకే, స్టోరీ అపార్ట్. ఇప్పుడు మనం చాలామంది దగ్గర ఏమంటామంటే మనం కుంకుమ పూజ చేయడానికి ఇప్పుడు నా దగ్గర అయితే ఉన్నాయి. వీటిని ఏమంటామో తెలుసు కదా మనం అందరూ, శ్రీచక్రం. చాలామంది దగ్గర అయితే లైక్ అమ్మవారి శ్రీచక్రం కొంచెం ఇలా పైకి ఉంటుంది. నేను కాయినే పెట్టుకుంటాను, ఎందుకంటే నేను అత్తమాట పూజ చేయలేను కాబట్టి నేను ఇలా కాయిన్ రూపంలో అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది. పసుపు కుంకుమ పెట్టి నేను ఎప్పుడు నా దేవుడి మూలలో పెట్టుకుంటాను అనమాట. కుంకుమ అర్చన ఎలా చేయాలి అనుకుంటే, ఈ శ్రీచక్రం మీద లలితా సహస్రనామం చదువుతున్న ప్రతిసారి కొంచెం కొంచెం కుంకుమ వేస్తే అదే కుంకుమార్చన. దీనికి ఇంతకు మించి పెద్ద పెద్ద ప్రాసెస్లు అయితే ఏవీ లేదు. ఓకే, సో నేను చేసే పూజ విధానం అందరిది ఒకేలా ఉండకపోవచ్చు, నాదైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఫస్ట్ దేవుడి మూలైతే క్లీన్ చేసుకుంటాను. పసుపు అమ్మవారిని ఎప్పుడూ నిత్యం ఉంచుకుంటాను, కానీ ఎప్పుడు పడితే అప్పుడు దేవుళ్ళని అందరినీ తీసి కదపకూడదు. ఉన్న వాటిని అలా ఉంచండి. మనకి ఏది నెగిటివ్ జరిగిపోదు. ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ కన్నా అలా చేయకూడదు ఇలా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనల్ని చంపేయడు. క్షమించమ్మా, నా 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 ప్రయత్నం నేను చేశాను, నా తోచినంత నేను పెట్టాను అంటే దేవుడు ఏమీ మనల్ని కొట్టేయడండి. మన స్తోమత కొద్దీ మన సిచ్యువేషన్స్ బట్టి మనం చేస్తాం. నా దగ్గర అయితే సరైన దేవుడి మూడు కూడా లేదు, చూసారో లేదో కింద ఒక చెక్కకి పసుపు రాసి నేను పెట్టాను. సో మనం మనసులో బాగుండాలి, కానీ ఏదైతే ఏంటి కామాఖ్య అమ్మవారు ఇలాంటి ఫోటోని మనం దండం పెట్టుకుంటాము. యోనిని పూజిస్తారు గుళ్ళో మాత్రం, కానీ నేను కామాఖ్య మీరు అక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి అమ్మవారి ఫోటోయే ఉంటుంది. సో అక్కడ అమ్మవారిని అలా పూజిస్తాం. సో ఫస్ట్ మనం అయితే ఫ్లవర్స్తో స్టార్ట్ చేద్దాం. ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత మోస్ట్లీ రెడ్ నాకు ఇక్కడ అబ్రాడ్లో దొరకడం కష్టం. అలాగని మేము బయట పువ్వులు కోస్తే అది పెద్ద క్రైమ్ కింద కూడా వస్తుంది. సో నాకు దొరికిన పువ్వులతో నేనైతే అడ్జస్ట్ చేస్తానన్నమాట, ఏదో నా తోచినంత అనుకోండి. ఓకే, కమింగ్ టు ద ప్రాసెస్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఫ్లవర్స్ అన్నీ సెట్ చేయాలి. ఈ పూజలో 3 ఇంపార్టెంట్ కీ థింగ్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్. ఎవరికన్నా ఇంట్లో బాగా నరదిస్తుంది, మాకు చాలా నరదిస్తుందమ్మా, ఏం చేసినా పోవట్లేదు అంటే మాత్రం మీరు దేవుడి దగ్గర 2 దీపాలు వెలిగిస్తారు కదా, ఒక దీపంలో కంపల్సరీ 3 క్లోవ్స్ తీసుకోండి. ఓకే, ఆ దీపం ప్రమిదిలోనే ఆ 3 క్లోవ్స్ తీసుకొని ఆ దీపంలో వేయండి. క్లోవ్స్ అలా ఉంటాయి కదా, అవి తీసి దీపంలో వేసిన తర్వాత దాన్ని నెయ్యితో నింపియండి. దీపాన్ని నింపేసి అదే దీపాన్ని పూజ గదిలోనే వెలిగించండి. ఇల్లుకి ఎటువంటి కార్నర్ కాదండి, పూజ గదిలో. కామాఖ్యాదేవి పూజలో ఇది ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా నరఘోష అన్నది పోతుంది. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను, కానీ చెప్తాను. ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి చుట్టూ కుంకుమే, ఓకే, ఎందుకంటే మొత్తం రెడ్డే, చుట్టూ కుంకుమ రాసి మధ్యలో మన విష్ రాయండి. మీరు ఏమనుకుంటున్నారో అందులో ఒక క్లోవ్ పెట్టి 3 టైమ్స్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత అది అమ్మవారి దగ్గరే ఉంచేయండి. 5వ రోజు ఎప్పుడైతే కదుపుతామో దాన్ని కాల్ చేసి గాల్లో వదిలేయండి. ఓకే, ఇది నేను షార్ట్లో రిలీజ్ చేస్తాను, సో దట్ అప్పుడు అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఎవరికైతే కావాలనుకుంటున్నారో కింద మెసేజ్ చేయండి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. థర్డ్ పాయింట్, కుంకుమ చేతిలో తీసుకొని కంపల్సరీ ఇలా ఏదో ఒక ప్లేట్, స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ, ఎవరి దగ్గర ఎలాంటి ప్లేట్ ఉంటే అలాంటి ప్లేట్ మీరు ఒక డ్రాయింగ్ గీయాలి. డ్రాయింగ్ అంటే ఏదో పెద్ద ముగ్గులు కాదండి, ఒక ట్రయాంగిల్ షేప్ గీయాలన్నమాట. ఓకే, కుంకుమతో ట్రయాంగిల్ షేప్ గీయాలి. ఇలా గీసిన తర్వాత అమ్మవారి మధ్యలో పెట్టి
అప్పుడు నేను ఆ ట్రయాంగిల్ మధ్యలో శ్రీచక్రం పెట్టాను, నా దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు మీ లలితా సహస్రనామం చదవండి. కంప్లీట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇంకేమన్నా చదువుకోవాలనుకుంటే చదువుకొని పూజ కంప్లీట్ చేయొచ్చు. కానీ ఈ ట్రయాంగిల్ మాత్రం 5వ రోజు జరపాలి. జరిపినప్పుడు ఈ కుంకుమంతా ఒక పేపర్లో వేసుకొని రోజు బొట్టు పెట్టుకుంటే అసలు చాలా అంటే చాలా మంచిది. అంతకు మంచి ఇంక ఏమీ అవసరం లేదు. మేము కామాఖ్య అమ్మవారి మేము దండం పెట్టుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఇలా యోని ముద్ర ఇలా పెడితే అమ్మవారిని ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటారు గుడిలో. యోని ముద్ర పెట్టి మీరు అమ్మవారి మంత్రం జపించవచ్చు. లేదు మేము మంత్రానికి భయపడుతున్నా అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ లలిత సహస్రనామం చదవండి. నేను కూడా లలిత సహస్రనామమే చదివాను. సో ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. జై మా కామాఖ్య.